హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే షాప్కి వచ్చేసినాము. వచ్చిన తర్వాత నేను కొత్తగా నేర్చుకుంటూ వాళ్ళు వస్తుండ్రని చెప్పాను కదా. ఇదిగోండి, సింపుల్ గా పెట్టికోట్ లాగా కట్ చేసి ఇస్తే పెట్టికోట్ అయితే స్టిచ్ చేసింది. చిన్న కుట్టు పెద్ద కుట్టు దాన్ని చేంజ్ చేయడం. కుట్టు ఎంత వేయాలని కామెంట్ లో కూడా అడుగుతున్నారు. ఇంకా కొంచెం లోపలికి రావాలి నాన్న. పాదంకు బయటకు కూడా కనబడాలి కొంచెం. కుట్టే మార్జిన్ అనేది మనం ఈ టెన్షన్ పాదం ఉంటది కదా, పాదంకు ఉండు. నువ్వు పాదంకు క్లాత్ పెట్టినప్పుడు టెన్షన్ లేపు వెనకకి పెట్టినప్పుడు ఈ క్లాత్ అనేది ఇక్కడ కొంచెం కనపడాలి. టెన్షన్ అంతా అంటే ఈ పాదం ఉంటుంది, ఈ పాదంకి బయటకి క్లాత్ కనబడే విధంగానే మనకి ఇది చూస్తుండాలి. పాదం ఎక్కడుంది, మన క్లాత్ ఎంత కనబడుతుందని. రెండు క్లాతులు పంపించేటప్పుడు అలా కుర్చీ అట్లా స్టిచ్ చేస్తుండు, తెలిసిపోతుంది. కుట్టు మీద కుట్టు అయినా సరే కానీ ఇట్లా ఇగో పాదం బయట క్లాత్ కనబడకపోతే ఇది జరుపుకోవాలి. అట్లా ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ వచ్చినప్పుడు అటు జరుపుకోవాలి. కరెక్ట్ వచ్చింది. అలా వచ్చే విధంగా కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ కుట్లు వేసుకునే విధానం కూడా రావాలి. ఫస్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే, ఇప్పుడు అయిపోయింది కదా, నీకు ఊకే సూదిల దారం పోతుంది. ఇది ఉంది కదా, ఇది సూదిల దారం పెట్టి ఇది పైకి ఉంటే నీకు సూదిల దారం పోదు. ఇది కిందికి ఆగింది అనుకో, నీకు సూది కిందికి లోపలికి ఆగుతుంది. ఆగింది కదా, ఇట్లా ఆగినప్పుడు ఇది కిందికి పోయింది కదా. ఇప్పుడు దారం కొంచెమే ఉంది నీకు ఇక్కడ, నువ్వు పైకి లేపినప్పుడు దారం పోతుంది. ప్రతిసారి దారం పెట్టాలంటే విసుకొస్తుంది. ఇలా ఉన్నప్పుడు మిషన్ ఏం చేయాలి, మనం ఈ పెడిల్ని సూది ఈ టెన్షన్ కింద ఉన్నప్పుడే ఇది పైకి లేపుకోవాలి సూదిని. అంటే ఇది పైకి రావాలి, సూది పైకి రావాలి. వస్తే నీకు లేపి మళ్ళీ ఇప్పుడు అనుగుడు కుట్టాయి, అనుగుడు కుట్టే అంతే. అంతే, ఇక్కడ దాని మీద కుట్టు వచ్చేది అనుగుడు కుట్టు. ఇక్కడ దాని మీద రావాలి అంటే నీకు కుట్టిన పీస్ మీద కుట్టేయాలి, ఆ బ్లౌజ్ మీద కాకుండా. అట్లా ఇప్పుడు నీకు ఇది పైకి ఉంది దారం సేవ్, ఇప్పుడు నీకు పోదిగా. ఒకవేళ పోతుంది అని అనిపించినప్పుడు కంపల్సరీ అనుగుడు కుట్టేసుకుంటూ వచ్చి అది సూది పైకి అనుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఊకే కొత్తగా కుట్టే వాళ్ళకు చిరాకు ఎందుకు వస్తుంది అంటే దీంతో ఊకే దారం పెట్టాలి. ఇట్లున్నప్పుడు నువ్వు కట్ చేస్తావు, కట్ చేసేటప్పుడు కూడా దారం ఏంది ఇట్లా కట్ చేస్తారు. అట్లా కట్ చేయొద్దు, ఎక్కువ ఉంచుకోవాలి. ఒకవేళ చేతిని ఈడ ఫింగర్ పెట్టుకొని ఇప్పుడు ఇట్లా నీళ్ళ దగ్గర కాగింది కదా, ఇక్కడ కూడా ఇది కింది కాగింది కదా, ఈడ వేలు పెట్టి దీన్ని పెడల్ని తిప్పాలి. ఇట్లా అది కిందికి ఉన్నది కానీ మీదకి వచ్చేదాకా తిప్పు. ఇప్పుడు దారం పోదు, నువ్వు లేపి మళ్ళీ పెట్టుకున్నా పోదు. అది చూసుకోవాలి దారం పోవద్దు అంటే. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేయాలి, ఇది ఇప్పుడు కట్ చేసే ఎక్స్ట్రాది. థర్డ్ రోజు ట్రైనింగ్ క్లాసెస్ అయితే వాళ్ళు చిన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తుంది. మొత్తం టోటల్ గా ఫోల్డ్ చేసి సీదా ఉల్టా పెట్టుకోండి. మిడిల్లో పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అని ఫస్ట్ పైకి అనేసి పెద్ద దూరం కుట్టు అంటే మనము విప్పడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. హేమింగ్ చేసినాక ఇప్పుడు పెట్టు. ఇప్పుడు నీకు ఇలా పెట్టుకున్నావు ఫస్టే కాబట్టి నీకు దారం పోదిగా. నువ్వు కొంచెం ఉల్టావైనా దారం పోతుంది, నువ్వు ఉల్టా పోతలేవు. ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఉల్టావైనా దారం పోయింది. కొంచెం స్టార్టింగ్ లో ఉల్టావైనా దారం పోతుంది. అది పోకుండా మనం చేతి ఇలా ఆల్రెడీ పట్టుకుంటూ ఉండాలి. ఓకే, చిన్న వీడియో చూడండి. మొత్తం కుట్టడం చూపించడం కాలేదు కానీ కుడుతుండగా మిస్టేక్ అయితే చేస్తలేదు. ఒక్కసారి పోతే మాత్రం దారం పోతుంది. మీరు కూడా ఇలాగే మెల్లిగా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు కూడా ఈ వీడియో ఫాలో అయితే వాళ్ళు నేర్చుకునే విధానంగా మీకు కూడా వచ్చేస్తుంటది.